ఈటీవీ 2 ప్రేక్షకులకు నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. మానవజాతి చరిత్రలో ఆస్తి సంపాదనకై ఆరాటం, రాజ్యాలు, భూమి వనరులపై ఆధిపత్యం, ప్రయత్నం, పోరాటం అనాదిగా కొనసాగుతూనే ఉంది. ఈ భూమి నేడు కొరత వస్తువుగా తయారైంది. భూమి ఉంటే భద్రత, భూమి సమాజంలో గౌరవానికి చిహ్నం. అందువల్లే ఈ భూమి కొనుగోలులో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భూమి కొనుగోలు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, భూమికి సంబంధించి రికార్డులను ఆన్లైన్లో ఎలా పొందవచ్చు వంటి అనేక అంశాల్ని నేటి శ్రీనిలయం స్థిరాస్తిలో తెలుసుకుందాం. భారతదేశంలో గ్రామీణ కుటుంబాలకు భూమి అనేది ఒక మౌలికమైన వనరు. అది కేవలం ఆర్థిక వనరు మాత్రమే కాదు, సమాజంలో గౌరవ మర్యాదలకు కారణభూతమైనది. ఈ భూమి నేడు అనేక రకాల కారణాలతో కోర్టు వివాదాల్లో, తగాదాల్లో చిక్కుకొని ఉంది. భూ సమస్యలకు ముఖ్య కారణం ప్రజలకు వాటిపై అవగాహన లేకపోవడం. గ్రామీణ ప్రాంతాల్లో భూమి 2%, నగర ప్రాంతాల్లో 5% మరియు చిన్న పెద్ద పట్టణ ప్రాంతాల్లో 28% భూములు తగాదాల్లో ఉన్నాయని అంచనా. రోజు రోజుకి పెరుగుతున్న భూ తగాదాలను నియంత్రించాలంటే ముఖ్యంగా భూమికి సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించాలి. వీటిలో చోటు చేసుకునే మార్పులను త్వరితంగా అమలు చేయాలి. భూమిపై ఉన్న స్వాధీనానుభవం, భూ యాజమాన్య హక్కులను తెలిపే రుజువు పత్రాలైన పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ తప్పకుండా పొంది ఉండాలి. భూ సమస్యలకు కొంతమేరకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ విధానం ద్వారా రెవెన్యూ శాఖకి సంబంధించిన భూమి రికార్డులను, రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లను పొందే సౌలభ్యం కల్పించింది. ఇవి మీ సేవ ద్వారా త్వరితంగా పొందేందుకు అవకాశం ఉంది. మీ సేవ కేంద్రాలలో లభించే కొన్ని సేవలు: అడంగల్ పహాణీ పత్రం, ROR 1B పత్రం, FMB నకలు, గ్రామ భౌగోళిక చిత్రపటం నకలు, రెవెన్యూ రికార్డులలో వివరాల మార్పిడి, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ జారీ, రిజిస్ట్రేషన్ పత్రాల ధృవీకరణ నకలు మొదలైనవి. ఈ ఆన్లైన్ విధానం ద్వారా నకిలీలకు, ఫోర్జరీలకు అవకాశం ఉండదని, అవినీతిని తగ్గించే ఆస్కారం ఉంటుందని నిపుణుల అభిప్రాయం. గతంలో ఈ రికార్డులు కావాలన్నా, ఇందులో మార్పులు చేసుకోవాలన్నా కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి ఉండేది. ఈ ఆన్లైన్ విధానం ద్వారా ఏ ప్రాంతం నుండైనా ఈ రికార్డులను పొందే అవకాశం ఏర్పడింది. భూములని అమ్ముకోవాలన్నా, భూమి తనఖా పెట్టి రుణాలు పొందాలన్నా, పంట రుణాలు పొందాలన్నా, పురుగు మందులు, ఎరువులు సబ్సిడీతో ప్రభుత్వం నుంచి పొందాలన్నా, పంట నష్టపోయింది నష్టపరిహారం పొందాలన్నా, ప్రభుత్వం నుంచి భూమికి సంబంధించి ఏ రకమైన లబ్ధి పొందాలన్నా భూమి రికార్డులో పేరుండటం, భూమి రికార్డు నకలు పొందటం అనేది రైతులకు తప్పనిసరి. అలాంటి ముఖ్యమైన భూమి రికార్డులు పొందటం అనేది ఒకప్పుడు గగనతలం అయిపోయేది. భూమి రికార్డులు పొందాలంటే రోజుల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను తీర్చడం కోసం కొన్ని సంవత్సరాల కింద మన రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమి రికార్డులను అన్నిటినీ కూడా కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్లో పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పహానీ, తర్వాత నక్ష, అలాగే FMB టీపన్స్ని CCLA చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి చెందిన ఒక వెబ్సైట్లో ఈ వివరాలన్నీ నమోదు చేశారు. అది ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ఏ సర్వే నెంబర్కు సంబంధించి అయినా సరే పహానీలో ఏముంది, 1Bలో ఏముంది, లేదా నక్షల ఏముంది, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి రాష్ట్రంలో కానీ దేశంలో ఏ మూల కూర్చొని లేదా ప్రపంచంలో ఎక్కడ ఉండి కూడా భూమి రికార్డును పొందే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించింది. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉన్న రికార్డులను అప్డేషన్ చేసి మీ సేవ ద్వారా అవే రికార్డులని MRO సంతకంతో కోర్టులో ఉపయోగపడే ఒక డాక్యుమెంట్గా మీ సేవ ద్వారా అందించడం ప్రభుత్వం ఇటీవల మొదలుపెట్టింది. ఒక మార్పు ఏంటంటే, ఇంతకుముందు ఆన్లైన్ ద్వారా డాక్యుమెంట్ తీసుకుంటే ఆ డాక్యుమెంట్లో ఏముందో తెలుసుకోవడానికి మాత్రమే పనికొచ్చేది. మళ్ళీ కోర్టుకు వెళ్ళాలన్నా, లేదా ఇంకో చోట దాన్ని ఆధారంగా ఉపయోగించుకోవాలన్నా మళ్ళీ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి వారి సంతకంతో ఆ రికార్డు తెచ్చుకుంటే తప్ప ఉపయోగం లేకుండా ఉండేది. కానీ మీ సేవా కార్యక్రమం ద్వారా ఒకసారి మీ సేవకి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే 10 నిమిషాల్లో ఆ రికార్డు వచ్చేస్తుంది, లేదా కొన్ని రికార్డులు ఒక రోజు పడుతుంది. ఆ రికార్డు ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రతి రైతుకు రికార్డులో ఏముందో తెలుసుకునే ఒక వెసులుబాటు ఏర్పడింది.
ప్రజల వద్దకు భూమి రికార్డులను చేర్చడంలో ప్రభుత్వం కొంతమేరకు సఫలీకృతం అయినప్పటికీ భూమి రికార్డులలో చోటు చేసుకుంటున్న మార్పులను త్వరితంగా అమలు చేయకపోవడం ఈ సేవల వివరాలను గ్రామీణ ప్రజలకు చేరవేయడంలో విఫలం చెందింది. ఈ ఆన్లైన్ సేవల ద్వారా 2 రకాలైన ముఖ్యమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా రికార్డులను తమ అవసరానికి త్వరితంగా పొందే అవకాశం, ఆ భూమికి సంబంధించి ఏవైనా సమస్యలున్నాయో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. భూమి కొనుగోలు చేసే ముందు ఆ భూమి విస్తీర్ణాన్ని, సర్వే సంఖ్యను, సరిహద్దులను, అది ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో ఉందో తెలుసుకోవాలి. ఆన్లైన్ రికార్డులను సరిచూస్తూ ఎప్పటికప్పుడు జరిగే మార్పులను తహసీల్దార్కు తెలియచేసి మార్పులు ఆన్లైన్లో పొందుపరిస్తే మున్ముందు సరిహద్దులకు సంబంధించిన సమస్యలను అరికట్టవచ్చు. అలాగే భూమి వర్గీకరణ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్గీకరణలో ముఖ్యంగా అది ప్రభుత్వ భూమే, పట్టా భూమే, గిరిజన భూమే వంటి వర్గీకరణ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానితో పాటు భూ యజమాని వివరాలు తెలుసుకోవాలి. భూ యజమాని మాత్రమే ఇతరులకు అమ్మవచ్చు. వారికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయో లేదో పరిశీలించాలి. వారు తెలియచేసిన వివరాలు ఆన్లైన్లో ఉన్న వివరాలు సరిగ్గా పోలి ఉన్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రజలందరూ కూడా భూమికి సంబంధించి రికార్డులు పొందాలంటే మీ సేవ ద్వారా వెంటనే పొందే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎఫెక్టివ్గా వాడుకొని భూమి రికార్డులు పొందొచ్చు. రెండోది, భూమి రికార్డు నుంచి ఏ అవసరం లేకపోయినా సరే ప్రతి సంవత్సరం ఈ రికార్డుల యొక్క కాపీలను మీ సేవ ద్వారా పొందినట్లయితే రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూమికి సంబంధించి ప్రజలకు అందిస్తున్న ఒక నూతన సేవ. అదేవిధంగా భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త నియమాలని అమలులోకి తీసుకురావడం జరిగింది. ఒకటి, భూములను రిజిస్ట్రేషన్ చేయాలి అంటే అమ్మేవాడికి పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ తప్పకుండా ఉండాలి. అమ్మేవాడి పేరు భూమి రికార్డులో ఉండాలి. ప్రభుత్వం ఇటీవల కాలంలో వెబ్ల్యాండ్ అని ఒక పోర్టల్ని తయారు చేసింది. ఆన్లైన్లో భూమి రికార్డులన్నీ అందుబాటులో ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. వారు తమ ఆఫీస్లో కూర్చొనే ఆ భూమికి సంబంధించి రికార్డులో ఏముందో కంప్యూటర్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొక విప్లవాత్మకమైన మార్పుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేంటంటే, ఒకరి భూమిని ఇంకొకరు మోసపూరితంగా కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సివిల్ కోర్టుకు వెళ్ళి ఓ డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆ భూమి నాది, ఆ పక్కవాడికి తప్పుగా రిజిస్ట్రేషన్ అయిందని కోర్టులో నిరూపించుకుంటేనే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యి మీ భూమి మీకు వస్తుంది. ఇటీవల ప్రభుత్వం ఈ సమస్యను తీరుస్తూ తప్పుడు పద్ధతుల్లో కనుక రిజిస్ట్రేషన్ జరిగితే, మోసపూరితంగా కనుక ఎవరైనా ఇంకొకరి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే అది క్యాన్సిల్ చేసుకోవడం కోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ అధికారులు కనుక సబ్ రిజిస్ట్రార్ కానీ ఆ పై అధికారులు కానీ కంప్లైంట్ చేసినట్లయితే వారు ఆ కేసు మీద ఎంక్వైరీ చేసి ఆ రిజిస్ట్రేషన్ తప్పుగా జరిగినట్లయితే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే అధికారాన్ని సబ్ రిజిస్ట్రార్ గారికి కట్టబెట్టడం జరిగింది ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఒక ఉత్తర్వు ద్వారా. ఇవి కనుక అమలు జరిగితే ఒకరి భూమి ఇంకొకరు మోసపూరితంగా కొనుగోలు చేయడానికి అవకాశాలు పూర్తిగా తగ్గినట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తున్న ఇంకొక కొత్త పద్ధతి. ప్రభుత్వాలు 7 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న భూముల రీసర్వేకి స్వస్తి పలికాయి. కనీసం 30 సంవత్సరాలకు ఒకసారైనా భూములను సర్వే చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. గతంలో భూభారతి పేరుతో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఉపగ్రహం ద్వారా నిజామాబాద్ జిల్లాలో భూముల రీసర్వే చేపట్టింది. ఆ జిల్లాలో వచ్చిన ఫలితంగా ఇతర ప్రాంతాల్లో రీసర్వే చేపట్టాలని యోచించింది. కానీ అది పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోయింది. ప్రభుత్వం ఎన్ని ఆన్లైన్ విధానాలు చేపట్టినా క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపి ప్రభుత్వ భూములు సక్రమ నిర్వహణ చేపట్టినప్పుడు మాత్రమే పూర్తి స్థాయి పరిష్కారం చూపగలుగుతాయి. ప్రస్తుతం ఉన్న భూ సమస్యలకు అన్ని విభాగాలకు అనుసంధానం చేసి పరిష్కారం చూపినప్పుడు మాత్రమే మున్ముందు భూ సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇవి పునరావృతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. శ్రీనిలయంలో చిన్న విరామం.